ఇప్పుడున్న వాళ్ళతో లింక్ పెట్టకండి. దానికి సపరేట్ గా నేను వస్తాను, ఏంటో తేలుస్తాను. కానీ ఇది మాత్రం కరెక్ట్ కాదు. అవును కదమ్మా, ఎప్పుడు జరిగిన క్లారిటీ లేని దానికోసం ఇంత అవసరం లేదు కదా. నా భార్యనే వద్దనుకోవడం భావ్యం కాదమ్మా. అశ్విన్, నాకేం అపర్ణ మీద కోపం లేదు. నా కోపం నా కోడలి మీద కాదు, నా శత్రువు మీద. సరే అమ్మా, వదిలే. వ్రతం జరపాలి, పద. ఆగు. ఆవిడ ఇంట్లోకి వస్తే అపర్ణ బయటికి వెళ్తుంది. ఆవిడ బయట ఉంటేనే అపర్ణ లోపలుంటుంది. ఇది మాత్రం ఖచ్చితం. ఏంటమ్మా నీ పంతం? ఇంటికొచ్చిన వాళ్ళని బయట అలా నించో పెడతావు. వచ్చారో నా చావు చూస్తావు. మీరు చేస్తుంది బాలేదండి. ఇది పద్ధతి కూడా కాదు. చూడమ్మా అక్షర, నాకు నీ మీద శత్రుత్వం లేదు. నేను చెప్తుంది ఈ ఒక్కరి గురించే. వ్రతం సాఫీగా జరగాలని మీరు నిజంగా కోరుకుంటే, మీ అపర్ణ కాపురం చల్లగా ఉండాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే రాకూడదు. నువ్వు చెప్పినా చెప్పకపోయినా నేను కోరుకునేది తన సంతోషమే. అమ్మా అక్షర, మీరెళ్ళండమ్మా. మిమ్మల్ని వదిలేసి మేమెలా వెళ్తాం అత్తయ్య గారు? ఇంటికి వెళ్దామమ్మా. అరవిందా, వ్రతానికని వచ్చి స్వామి ప్రసాదాన్ని తీసుకోకుండా వెళ్తే అపచారం అవుతుంది. ఆ తప్పు మనం చెయ్యొద్దు. అమ్మా అక్షర, ఇంకా మీ ఇష్టం. అశ్విన్, అపర్ణ, లోపలికి పదండి. అత్తయ్య, నాకు ఇది నచ్చలేదు, నేను వెళ్ళను. అలా అనకూడదు తల్లి. ఈ వ్రతం చేస్తోందే మీకోసం, మేమొచ్చిందే మీకోసం. రాజ్యం, నువ్వు కరెక్ట్గానే మాట్లాడావు. నాకు అన్యాయమైన తీర్పిచ్చిన వాళ్ళతో అలాగే మాట్లాడాలి. కాకపోతే గొడవెందుకులేని వద్దన్నాను. ఆ బుజ్జమ్మతో యుద్ధం కూడా చెయ్యొచ్చు, తప్పే లేదు. మీకోసం మేమేమైనా చేస్తాం. దేవుడు పూజ అనేగా వచ్చా. ఆయన దగ్గర ఎక్కడుంటే ఏంటమ్మా, ఇక్కడి నుంచే మొక్కుకుంటాము. వెళ్ళమ్మా. లేదత్తయ్య గారు, నా మాట వినమ్మా. అశ్విన్తో కూర్చుని వ్రతం చేయి. ఒక అత్తయ్యలా కాదు, తల్లిలా చెప్తున్నాను. అర్థం చేసుకో తల్లి. మీరు చల్లగా ఉండాలి, అదే మేం కోరుకునేది. వెళ్ళపో. వెళ్ళమ్మా, వెళ్ళు. అమ్మా, అమ్మాయి వస్తుందా? అదిగో వచ్చేసింది పంతులు గారు. చూడమ్మా అపర్ణ, నీ మీద నాకు ఏ కోపమూ లేదమ్మా, ఇది గుర్తుపెట్టుకో. రాజ్యం అత్తయ్య తక్కువది కాదు. దీన్ని బుజ్జగిస్తూనే బుజ్జమ్మని బయట నిల్చోబెట్టింది. మెల్లగా ఇవిని నా బుట్టలో వేసుకొని నేనెక్కిస్తా, నాకు ఉపయోగపడుతుంది. ఓం లక్ష్మీం క్షీర సముద్ర రాజధనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తలోకదేవనితాం లోకైక దీపాంకురాం.
అపర్ణ కాపురంలో కలతలు రాకుండా చూడు స్వామి. నా మీద కోపంతో తనని కష్టపెట్టకుండా చూడు స్వామి. శృణుయాద్వా పఠేద్వా విపాఠయేద్వాపి యత్నతః పరివారయితో భూత్వా త్రైలోక్య విజయీ భవేత్. శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వత్యై నమో నమః. అత్తయ్య గారు, మా వాళ్ళకి నేను ప్రసాదం ఇస్తాను. అమ్మా, సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం తీసుకోకపోవడం ఎంత తప్పో ఇవ్వకూడదని చెప్పడం కూడా అంతే తప్పమ్మా. ఆ తప్పు మా అమ్మ చేయదులేండి. నువ్వు వెళ్ళా పర్ణ. వెళ్ళు. వెళ్ళొస్తాం అప్పు. వెళ్ళొస్తామమ్మా. జాగ్రత్త. రాజ్యమత్తయ్య, వెళ్ళిరమ్మా, అప్పుడప్పుడు వస్తూ ఉండు. తప్పకుండా వస్తానత్తయ్యా. దారం దొరికింది, ఆడుకుంటా. అమ్మా, జరిగిందేది మనసులో పెట్టుకోకమ్మా. నీ తప్పు లేనప్పుడు నువ్వు ఎందుకిలా బాధపడతావు? వదిలే అమ్మా. నేను ఆలోచిస్తోంది, బాధపడుతోంది. నా గురించి కాదు అరవింద, నన్ను అట్టు పెట్టుకుని అపర్ణని ఏం చేస్తుందో అని. అసలేం జరిగింది అత్తయ్య గారు? అశ్విన్ వాళ్ళ నాన్నగారు అసలేం చేశారు? అతను మంచివాడు కాదమ్మా. ఒక ఆవిడ్ని బలవంతం చేయబోయాడు. వాళ్ళు నా దగ్గరకొచ్చి మొరపెట్టుకున్నారు. నేనా రోజు వాళ్ల కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పించి ఇంకెప్పుడు ఇలాంటివి చెయ్యొద్దని గట్టిగా మందలించి తీర్పిచ్చాను. ఇంతేనమ్మా జరిగింది. నేనా రోజు అలా చేయకపోయింటే రాజారావుని జైల్లో వేసేవారు. ఆ కుటుంబానికి ఇంకా చెడ్డ పేరొచ్చేది. అది ఆ రాజ్యం అర్థం చేసుకోవట్లేదు. దాన్ని మనసులో పెట్టుకుని ఆవిడ భర్త శ్రీరామచంద్రుడని నమ్ముతూ నా మీద పగ పెంచుకుంది. ఇవాళ అపర్ణ ఆ ఇంటికి కోడలైంది. నన్ను అవమానపరిచింది. నా గురించి బాధ ఏం లేదు, అపర్ణ గురించే నా దిగులంతా. ఏమన్నా చేస్తే ఊరుకుంటానమ్మా. ఇదే అసలు అక్కడ చెప్పాల్సిందే. అవును అత్తయ్య గారు, మీరు అక్కడే చెప్పొచ్చు కదా. చెప్దామనే నోటిదాకా వచ్చిందమ్మా. అశ్విన్ తన తండ్రి ఇంత నీచుడని ఎక్కడ బాధపడతాడోనని నా ఆవేశాన్ని గొంతులోనే దిగమింగుకున్నాను. నా కోపాన్ని అణుచుకున్నాను. అశ్విన్ కోసమేనమ్మా. బుజ్జమ్మ గారు, బాబు, అది నేనంతా విన్నానండి. తను నా కన్న తండ్రి అని చెప్పుకోవడానికే నాకు అసహ్యంగా ఉంది. తప్పు చేసి నింద మీ మీద వేస్తున్నారు. కోపం వచ్చేస్తుంది. క్షమించండి బుజ్జమ్మ గారు. మా అమ్మ నాన్న మాటలకి ఆవిడ తరపున నేను మీకు క్షమాపణ చెప్తున్నాను. క్షమించండి. అయ్యో, లే లే బాబు. మిమ్మల్ని అలా అవమానించడం చూడలేకపోయానండి. అక్కడ ఏమి చెప్పలేకపోయాను. క్షమించండి. ఊరుకో బాబు. నీ మీద నాకే కోపమూ లేదు. బాధ అంతా అపర్ణ కోసమే. మీరు దిగులు పడకండి. అపర్ణకేం కాదు. నేను కానివ్వను. నిజం కూడా అమ్మకు చెప్పేస్తాను. ఈ సమస్య కూడా లేకుండా చేస్తాను.
అదే అశ్విన్ మేం కూడా కోరుకునేది. చెప్తానండి, మరొక్కసారి అడుగుతున్నాను, అక్కడ జరిగిందేది మనసులో పెట్టుకోకండి. లేదు బాబు, అలాంటిదేం లేదు. వస్తానండి. హ్మ్. ఇదంతా ఆవిడ వాళ్ళ భర్తని పూర్తిగా నమ్మడం వల్లే వచ్చింది. ఆవిడ ఇంట్లోకి వస్తే అపర్ణ బయటికి వెళ్తుంది. నా కోసం మీరు అవమానాలు పడుతున్నారు. ఇది ఎక్కడికి లాగుతుందో అంతా నా తలరాత. అశ్విన్, నాన్న అశ్విన్ లేరత్తయ్య గారు. లోపల కూడా లేడమ్మా. ఎక్కడికి వెళ్ళాడు? తెలీదత్తయ్య గారు, నాకేం చెప్పలేదు. ఒరే అశ్విన్, ఎక్కడి నుంచి వస్తున్నావురా? కాస్త పనుంటే బయటికి వెళ్ళాను. ఏంటా పని? నిజం చెప్పు. నువ్వు ఆ బుజ్జమ్మ ఇంటికే వెళ్ళావు కదా? చెప్పు. అవునమ్మా, వెళ్ళాను. ఇంకా వెళ్ళకూడదు అశ్విన్. ఆ ఇంటితో ఈ ఇంటికి సంబంధాలు తెగిపోయాయి. నా శత్రువు ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. అసలేం మాట్లాడుతున్నావమ్మా? నాన్న చేసింది చెప్పడానికి కూడా నాకు మాటలు రావట్లేదు. ఆ రోజు బుజ్జమ్మ గారు ఆ తీర్పు అలా చెప్పకపోయింటే నాన్న జైలుకు వెళ్ళేవాడు. ఆ విషయం నీకెందుకు అర్థం కావట్లేదమ్మా? ఒక రకంగా కాపాడిన వారిని శత్రువు అనుకుంటున్నావు. ఓహో, నీకు కూడా బాగా నూరిపోసిందా? ఆవిడ ఉత్తమురాలని నమ్మించిందా? మీ నాన్న గురించి చెప్పేస్తే నమ్మేస్తావా? ఆయన మచ్చలేని మనిషిరా. ఆ బుజ్జమ్మే వాళ్ళ కమ్ముడు పోయి మీ నాన్నకి అన్యాయమైన తీర్పిచ్చింది. అందరిలో అవమానించింది. అమ్మా, నువ్వు నాన్నని గుడ్డిగా నమ్మటం వల్లే ఈ సమస్య. బుజ్జమ్మ గారు ఎవ్వరికీ అన్యాయం చేయరు. నేను బయట కూడా ఎంక్వైరీ చేశాను. బుజ్జమ్మ గారి తీర్పు ఖచ్చితంగానే ఉంటుంది. అందులో ఏ తప్పు దొరలదని అందరూ చెప్పుకుంటున్నారు. ఇంకాపరా. అయినోళ్ళు అక్కర్లేదు, కానోళ్ళు కావాల్సొచ్చారా? అది కాదమ్మా. మాట్లాడకు. ఆ ఇంటికి ఇంకా వెళ్ళకూడదు చెప్తున్నాను, అంతే. వెళ్లకుండా ఎలా ఉంటావమ్మా? అపర్ణెవరు? ఆ ఇంటి మనిషి కాదా? తన ఇంటికి వెళ్ళకూడదంటే తప్పు కాదా? మీ పంతాలు గొడవలు మా మీద రుద్దొద్దు. నువ్వు అర్థం చేసుకోవట్లేదు. బుజ్జమ్మ గారు చాలా మంచివారు. నీకు మంచిదావిడ, నాకు కాదు. అపర్ణకు నీతో పెళ్ళయింది. ఇక తన ఇల్లు ఇది, అది కాదు. అమ్మా, నీ మాట నీదే గాని. అవును, నా మాట నాకు కావాలి. నేనే నెగ్గాలి. ఇక నుంచి బుజ్జమ్మ ఇంట్లో అడుగు పెడితే నేను సహించను. నాకు నచ్చని పనిని చేస్తే ఊరుకోను. ఏడోక అపర్ణ. అమ్మ కోపంలో ఏం మాట్లాడుతుందో తనకే తెలీదు. కాసేపు అయితే మామూలు అయిపోతుంది. నేను అమ్మని కన్విన్స్ చేస్తాను. ప్లీజ్ అడోకు. అసలేమవుతుందో, ఏం జరగబోతుందో, నా జీవితం ఎటువైపు వెళ్తుందో నాకేం అర్థం కావడం లేదు. ఎక్కడుందో అడుగు శృతమా. శృతి, వస్తున్నాను. ఇదే మాట గంట నుంచి చెప్తున్నావు. 10ంటికి ఆ ఇన్సూరెన్స్ వాళ్ళు నిన్ను తీసుకురమ్మన్నారు. చెక్ ఇస్తారు, త్వరగా రమ్మని చెప్పాను కదా. అసలు టైం అయిపోతుంది, నువ్వు రావేంటి? ఏం చేయను? బస్ రావద్దా? అసలు నిన్నెవరు ఊరు వెళ్ళమన్నారమ్మా? అసలు ఆ డబ్బు వచ్చాక వెళ్ళొచ్చు కదా. వస్తున్నాను శృతి. ఏం వస్తున్నావు? ఇంకొకసారి నువ్వు ఫోన్ చేయించుకోకు. రా ఇక్కడికి. ఈ బేబమ్మ దీన్ని నామినీగా పెట్టకుండా ఉంటే బాగుండేది. మన పేరు పెట్టచ్చు కదా. కుర్రె కసాయోణ్ణి నమ్ముద్ది. మరే వస్తుందంటలేండి, వెళ్దాం.
చెక్ చేశాను సార్, క్వాలిటీ బాగుంది. ఇలాగే మొత్తం ఐఎమ్ సారీ. పర్లేదండి. రాజీ, అమ్మో అక్షర, అలా ఉన్నావేంటి? ఏమైంది? ఏం కాలేదు అక్షర. అమ్మ చనిపోయిందని బాధ వేస్తోంది. కాస్త మనశ్శాంతిగా ఉంటుందని గుడికి వెళ్తున్నాను. గుడికా? తలకొరివి నువ్వే పెట్టావు కదా రాజీ. పెద్ద కర్మ అయ్యే వరకు వెళ్ళకూడదు కదా. అయ్యో, గుడికన్నానా? కాదక్షరా, బడికి. బడిలో నీకు మనశ్శాంతి ఏం దొరుకుతుంది? అంటే బాబు స్కూల్ టీచరు ఏదో మాట్లాడాలి అంటే వెళ్తున్నాను. బాబా ఈ మధ్యనేగా పుట్టాడు. నెలల పిల్లోడిని స్కూల్లో జాయిన్ చేయడం ఏంటి? టీచర్ ఏదో మాట్లాడాలని నిన్ను రమ్మడం ఏంటి? అయ్యో, బాబా అన్నానా? కాదక్షరా, పాప పాప. కంగారు పడుతున్నావు, ఏదేదో చెప్తున్నావు. ఏం జరిగింది రాజీ? ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదక్షరా. అమ్మ చనిపోయిన దగ్గర నుంచి నా మైండ్ ఇలాగే ఏం పనిచేయడం లేదు. తనే గుర్తుకొస్తుంది. ఏం మాట్లాడుతున్నానో నాకేం అర్థం కావడం లేదు. పుట్టిన ప్రతి మనిషి పోక తప్పదు రాజీ. గుండె దిటువు చేసుకుని ఉండాలి, మర్చిపోవాలి. సరే అక్షరా, వస్తాను. నేను డ్రాప్ చేయనా? వద్దు వద్దు, నువ్వు వెళ్ళక్షరా. కాసేపు అలా తిరిగి వెళ్తాను. సరే, ఉంటాను. ఈ బేబమ్మ ఒకటి. వెళ్ళారా? కోట్ ఇచ్చారా? ఏంటి ఇచ్చేది? ఓ చేసావంటే నీకు ఒక్కటిస్తా. కోపడతావేంటయ్యా? వెళ్ళలేదా? అబ్బా, నీ కూతురు రావాలి కదా ముందు. అది ఇంకా రాలేదా? వస్తుందంట, చూస్తున్నాం. రాగానే పోతాం. సరే సరే, కోటుతో రండి, మన కోరికలు తీరిపోతాయి. సరేలే. ఈ బేబమ్మ ఒకటి. ఎప్పుడెప్పుడు చేతిలో ₹1,00,000 పడతాయా అనిపిస్తుంది. ఈరోజు వచ్చేస్తేలే, ఏదో ఒక ఊరికి చెక్కేస్తా. నన్ను ఎవ్వరూ ఆపలేరు. శృతి, భూపతి గారు వచ్చావా? ఇంకా ముందే వచ్చేదాన్ని. అక్షర ఎదురుపడింది. అవునా? ఏమని అడిగింది? ఏం తెలుసు అని అడుగుద్ది. ఏదో చెప్పొచ్చేసాను. సరే పద, టైం అయిపోతుంది. పద. రాజీ వచ్చింది వీళ్ళ దగ్గరకా? వీళ్ళ కంగారు చూస్తుంటే ఏదో చేస్తున్నారని అనిపిస్తుంది. పిన్ని చనిపోయిన దగ్గర కూడా ఇలాగే కనిపించారు. అసలేం జరుగుతుంది? డాక్టర్ వచ్చి చెక్ చేసి చనిపోయిందని చెప్పి వెళ్లారు. అమ్మ చనిపోతే నాకు చెప్పరా? నా చివరి చూపుకి రాఘవేంద్ర రాకూడదు అని చెప్పిందంట. పాపం. ఇదేంటి మొహం మారిపోయింది? శివంలో అక్కడున్న నవ్వుమొహం లేదు. హాస్పిటల్ కి తీసుకెళ్దాం పదండి. అన్నీ చేసేసి తలకొరువు పెట్టడం ఆలస్యం చేయకూడదు. పెట్టేశాను. సంథింగ్ ఇస్ రాంగ్. అక్షరమ్మా, చెప్పమ్మా. భూపతి, శృతి మీ ఇంట్లోనే ఉంటున్నారు కదా జానకమ్మ? ఇద్దరిని కూరగాయలు అమ్మించి అష్ట కష్టాలు పెడుతూ మలమల మాడుస్తున్నాను అక్షరమ్మా, నీ అమ్మతోడు. ఏమ్మా, మళ్ళీ ఏమైనా వెదోపం చేస్తున్నారని తెలిసిందా ఏంటి? అలాగే ఉంది. బేబమ్మ పిన్ని చనిపోయిన రోజు ఆవిడ పేరు మీద ₹1,00,000 ఇన్సూరెన్స్ ఉందని, నామినీ రాజీ అని అక్కడే నాకు తెలిసింది. శ్మశానంలో కూడా చితికి నిప్పెట్టే ముందు భూపతికి ఫిట్స్ వచ్చాయి. నా కార్లో హాస్పిటల్కి తీసుకెళ్దామని శృతి తెగ కంగారు పెట్టింది. బయటికొచ్చాం కానీ చివరికి వెళ్ళలేదనుకోండి. కాకపోతే ఈలోపే రాజీ బేబమ్మకి కొరువు పెట్టేసింది. నిన్న రాఘవేందర్ అన్న ఇంట్లో కూడా బేబమ్మ పిన్ని ఆత్మగా ఖుషీకి కనిపించిందంట. అక్కడ భూపతి ఉన్నాడు. ఇక్కడెందుకున్నావంటే ఏదో చెప్పాడు. అవునా అక్షరమ్మా? 2 రోజుల క్రితం మా ఇంటికి బేబమ్మ ఆత్మగా వచ్చిందమ్మా. అవునా? ఏదో జరగబోతుంది. ఇప్పుడు రాజీ కూడా కంగారుగా నాకెదురు పడింది. అడిగితే పొంతనలేని సమాధానం చెప్తుంది. డౌట్ వచ్చి ఫాలో చేస్తే
భూపతి శృతి వాళ్ళ దగ్గరికి వచ్చింది. వాళ్ళ దగ్గరికి వెళ్తున్నానని చెప్పనే లేదు నాకు. ముగ్గురు కంగారుగా ఎక్కడికో వెళ్లారు. అమ్మో ఏదో చేస్తున్నారమ్మా మీ అమ్మతోడు. అనుమానమే లేదు. సరే, మీకు నేను మళ్ళీ చేస్తాను. ఆ, ఎక్కడికి వెళ్ళుంటారు?